మా వంశు తల్లి హెయిర్ స్టైల్ సూపర్ 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 అక్క. హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈరోజు వీడియో ఎంట్రీ అయితే మా వంశు తల్లితో. హెయిర్ స్టైల్ బాగుంది కదా, పిల్కేయటానికి అందుతుందబ్బా, జుట్టు పెరిగింది. నిన్న మొన్న వీడియోస్ పెట్టలేదని కోపం వచ్చిందా? నిజానికి ఊరెళ్ళానమాట, ఫంక్షన్ ఉండి ఊరెళ్ళా. అట్నుంచి మళ్ళీ ఇంకో ఊరెళ్ళాల్సి వచ్చింది, అందువల్ల వీడియోస్ పెట్టలేకపోయా. వీడియోస్ పెట్టకపోతే మీకు ఎలాగుంటుందో తెలియదు కానీ నాకు మాత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు వీడియోస్ పెట్టాలా ఇదే ఉంటుంది. నాగర్ కర్నూలులో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళి అక్కడ నుంచి శ్రీపురం వెళ్ళాను. ఏం వీడియోస్ కూడా లేకుండే, ఉంటే గనక వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని అక్కడే పెట్టేసేదాన్ని. వీడియోస్ లేకపోవటం వల్ల ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేసుకొని ఆ తర్వాత అప్లోడ్ చేస్తున్నా. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఇక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నాను. వాషింగ్ మిషన్ అయితే మేము లోపల పెట్టినాం కదా, పర్లేదు, ఎలకలేం కొడతలేవు. ఫస్ట్ ఇక ప్లగ్ అన్నీ బయట పెట్టేసి ఇక లోపలికి వచ్చిన, లేదంటే లోపలికి కిందికి మీదికి కిందికి మీదికి తిరగాల్సి వస్తుంది కదా, అందుకని. ఈరోజు పిల్లల్ని కూడా స్కూల్కి ఏం పంపించలేదు. మేమైతే ఈవినింగ్ వచ్చినాము ఊరు నుండి. ఇంకా నెక్స్ట్ డేకి అయితే నాకు ఇంట్రెస్ట్ లేకుండే, ఇక మండే నుంచి స్కూల్కి పంపిద్దాంలే అన్నట్టు స్కూల్కి అయితే డుమ్మ కొట్టించేసిన. ఆల్రెడీ ఇక స్కూల్కి ఏం వద్దులే అని నాకు ఓపిక లేక ఊరుకున్నాను. మా పెద్దోడు వచ్చి ఈ ఒక్కరోజు ఓనమ్మా అని తగులుకున్నాడు. ఆల్రెడీ నేను వద్దు అనుకున్నది వానికి తెలియదు పాపం. ఇక నేను ఎన్ని పనులు చేసుకున్నా ఏం చేసుకున్నా మా వంశు తల్లికి గడప దాటటానికి రాదు కాబట్టి ఆ గడప దగ్గరే ఉండి ఆడుకుంటా ఉంటుంది. అప్పుడప్పుడు బయటికి రావటానికి చేతులు బయట పెట్టడం, మళ్ళీ రాక లోపలికి తీసుకోవటం, అట్లా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ఆనే కూర్చొని. ఇందులో అయితే బాగా దుమ్ము పడింది, అందుకే ఇక దుమ్మంతా క్లీన్ చేసి మళ్ళీ నీళ్ళు పోద్దాంలే అని ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. దుమ్ముతో పాటు అడుగున కొన్ని నీళ్ళు ఉండే, అందులో పురుగులు పడ్డాయి అనమాట. ఇంకా అది మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ ఒక మోప్ పెట్టి అయితే మొత్తం నీళ్లు తీసేస్తున్నాను. నిజానికి కొంచెం ఒక దగ్గర లీక్ అవుతుందని చెప్పిన కదా, అక్కడ కూడా కొంచెం సిమెంట్ కానీ ఎంసిల్ కానీ ఏదో ఒకటి పెట్టియాలి. వాటర్ క్లియర్ చేస్తే పెట్టియటానికి కూడా వస్తుంది కదా అని ఇంకా మొత్తం వాటర్ తీసేసి నీట్గా చేస్తున్నాను. ఇక ఊరెళ్ళటం, దీన్ని పట్టించుకోకపోవటం వల్ల కొంచెం నీసు స్మెల్ అంటారు కదా, అట్లా వస్తుందన్నమాట. అందుకే సర్ఫ్ వేసి స్పాంజ్తో అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నా. ఇక్కడ మా చిన్నోని గమనించిరా, అసలు పాపం నేను చూడలేదు తెలుసా, వాడు ఊరంతా అట్లనే తిరిగొచ్చిండు. ప్యాంటు వాడే వేసుకున్నాడు, ఉల్టా పల్టా వేసుకున్నాడు అనమాట. జేబులు బయటకు వచ్చేసినాయి. నేను తర్వాతకు చూసిన, ఇంతసేపు పాపం ఆడుకోనికే పోయిండు. అప్పుడు కూడా నేను గమనించలేదు, అసలు వాడిని చూడనే లేదు. నా చిట్టి తండ్రిని ఎంతమంది చూసి నవ్వుకున్నారో. మామూలుగా అయితే వాడికి వేసుకోవటానికి రాదనమాట, ఒక్క దాంట్లోనే 2 కాళ్ళు పెట్టేస్తాడు. ఇంకా ఎప్పుడన్నా ట్రై చేసి వేసుకుంటాడంటే ఇట్లా ఉల్టా పల్టా వేసుకోవటమో, ముందల్ది వెనుకకి వేసుకోవటమో అట్లా చేస్తాడు. ఈ వీడియోస్ పెట్టనన్ని రోజులు మీరు ఎంత మిస్ అయ్యారో నాకు తెలియదు కానీ నేను మాత్రం బాగా మిస్ అయినా. ముందే అన్నాను కదా, ఈ నెలలో మంచిగా వీడియోస్ పెట్టాలని. అనుకున్నట్టు ఈ నెలలో మస్తు లేట్ అయిపోయినాయి. అన్నిటికంటే ఈ మంత్లోనే నేను చాలా తక్కువ వీడియోస్ పెట్టిన. దేవుడు పుణ్యాన నెక్స్ట్ మంత్ అయినా కొంచెం మంచిగా పెట్టాలని కోరుకుంటున్నా. ఇంకోటి, స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది వీడియోస్ ఎడిటింగ్ చేయక. వీడియో షూట్ చేసుకోవటం నాకు అలవాటు అయిపోయింది, ఇంకా వీడియో షూట్ అయితే చేసుకుంటాను కానీ ఈ ఎడిటింగ్ చేయాలంటే నా వల్ల అయితే లేదబ్బా. ఇక్కడ పెయింటింగ్ వేసి పెట్టాను కదా, దాని బ్యాక్ సైడ్ బల్లులు ఉంటాయి అన్నమాట, అందుకే భయం అవుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా దాన్ని తీస్తున్నాను అంటే బ్యాక్ సైడ్ ఏమైనా ఉన్నాయా అని చూసి ఆ తర్వాత తీస్తాను దాన్ని. అదేంటో ఉన్నట్టుండి అన్ని సమస్యలు వచ్చి పడ్డట్టు సడన్గా కొంచెం జలుబైనట్టు అయింది. ఎక్కువ ఏం కాలేదు కానీ నార్మల్గా అనమాట. దీనివల్ల ముక్కు బిగ్గరవ్వటము, ఇక కంట్లో నుంచి నీళ్లు గారటము, ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది నాకు. ఇక తర్వాత చెవిపోటు. చెవి అసలు ఎందుకు నొప్పిలేస్తుందో తెలియదు కానీ మస్తు నొప్పిలేస్తుంది. చెవులకి ఏమన్నా పోయిందేమో అనుకున్నాను, కానీ ఏమన్నా పోతే కనుక అది అటు ఇటు కదులుతూ ఉంటే బురబుర అన్నట్టు అంటూ ఉంటుంది కదా, అలా లేదు, నార్మల్గా పెయిన్ వస్తుంది అంతే. ఏదన్నా తీసుకొని చెవులో గెలుకుదామా అన్నట్టు ఉంది కానీ బాగా పెయిన్ వస్తుంది, కనీసం ఇట్లా ముట్టుకొనిస్తలేదు అనమాట. ఇంకా ఆయిల్ వేయించుకున్నా, అత్తమ్మతోనైతే మంచి నూనె వేయించుకున్నాను చెవులో. ఇక తర్వాత తగ్గకపోయేసరికి ఒక డ్రాప్స్ తెప్పించుకొని వేసుకున్నా, అలాగే ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నా, కొంచెం బెటర్ అయింది. అసలు ఎందుకు లేస్తుంది ఇది, ఎందుకు వస్తుంది నొప్పి అంటే సడన్గా వచ్చిందనమాట. ఎప్పుడు టీత్ నొప్పి, తల నొప్పి అనుకుంటూ ఉంటాను కానీ ఈ చెవి నొప్పి ఫస్ట్ టైం. ఈ చెవి నొప్పితో
పాటు ఎప్పుడైనా మీ చెవులోకి చీమ దూరిందా? చీమ కానీ చెవిలో దూరింది అనుకోండి, అబ్బా అది అసలు పెద్ద నరకం. ఆ మంట నొప్పి అసలు తట్టుకోలేమబ్బా. అంటే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. మా వంశు తల్లి ఆడుకోవటానికైతే పౌడర్ డబ్బాలు, వాటర్ బాటిళ్ళు, ఇక ఏది దొరుకుతుంది ఇంట్లో వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఆమె ముందలేస్తామన్నమాట. ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా తను ఆడుకున్న తర్వాత ఇంకా ఇట్లా మొత్తం సర్ది పెడతా ఉండాలి. నిజంగా పిల్లలతో మస్తు యాస్టకు వస్తుంది కదా. చేసిన పని చేస్తూనే ఉండాలి. ఇంకా వర్షాకాలం అంటే ఈగల కాలం. ఈగలైతే జుప్పు అంటున్నాయి, అసలు ఏది తిన్నా కిందేస్తూనే ఉంటారు. ఇక ఈగలేమో చాలా వస్తున్నాయి. మా వంశు తల్లన్న చేతిలో పట్టుకొని బిస్కెట్ తింటుంది, ఇంకా ఆడుకుంటుంది కదా అని చేతిలో పట్టిస్తే మొత్తం పిండి పిండి వేసి కిందేస్తుంది. ఇంకేముంది, ఈగలు మొత్తం వచ్చి ఆడాలుతుంటాయి. నావి బ్లౌజెస్ ఉన్నాయి, కుట్టుకుందామని ఎంతో ట్రై చేస్తున్నాను కానీ అస్సలు అయితలేదు. ఇక వంశు తల్లి అయితే రోజు రోజుకి ఎట్లా ఏడుస్తుందంటే గొంతు చించుకొని ఏడుస్తుంది. అంటే ఏడుపు మీన కాదు, గొంతు లోపల నుంచి వస్తుందన్నమాట. మళ్ళీ ఒక్క చుక్క నీరు ఉండదు. జస్ట్ ఏడుస్తే మా అమ్మ ఎత్తుకుంటుందిలే అని అర్థమైపోయింది తనకి. ఇంకోటి, తన పక్కన పడుకున్నంతసేపు మంచిగా ఆడుకుంటుంది అనమాట. మీద ఒర్లుకుంటా అట్లా మంచిగా ఆడుకుంటుంది. సరే ఆడుకుంటుంది కదా అని పోయి పని చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, ఇంకా అయిపోయి స్టార్ట్ చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అరే ఇంతగానం పిల్ల ఏడుస్తుంటే అసలు పట్టించుకుంటానే లేదు అని అనుకుంటారు. అట్లా ఏడుస్తుంది. ఇంకా ఊరెళ్ళాను కదా, అక్కడైతే ఇక మా వాళ్ళు పాపని ఒకరి తర్వాత ఒకరు మంచిగా ఎత్తుకున్నారనమాట. దించిందే లేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగుందనమాట పాపకి. అబ్బాయి ఇట్లా ఎత్తుకొని జస్ట్ కూర్చున్నా సరే ఏడుస్తుంది. ఇంకా ఎత్తుకొని కూర్చోవద్దాం, నిలబడాలి లేదంటే వాకింగ్ చేయాలి అటు ఇటు. ఆడుకుంటుంది కదా అని మంచిగా ఊడుద్దాం అనుకున్నాను. ఇంకా అంతలోపు స్టార్ట్ చేసింది అనమాట ఏడుపు. ఇంకా ఎత్తుకొని ఊడ్చేసిన. మా చిన్నోడు ఇప్పుడు పాయింట్ మంచిగా వేసిండ్రోయ్. మా చిన్నోడిని ఇప్పుడు ఎందుకులే నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేస్తే బెటర్ కదా అనిపిస్తుంది. కాకపోతే అంగన్వాడికి పంపించాలన్నా కూడా మా ఆయన ఏమో లేట్గా వస్తాడు, నాకేమో వెళ్ళి తొలినికే టైం కుదరదు. ఇంకా వాడు ఇంటికానే ఉంటున్నాడు. అదే స్కూల్కి అయితే ఇద్దరిని ఒకటేసారి రెడీ చేసి పంపించవచ్చు. అదన్నమాట విషయం. చిన్నపిల్లలకు టీవీలో వచ్చే యాడ్స్ అంటే భలే ఇష్టము. మా వంశు తల్లి కూడా యాడ్స్ వచ్చేసరికి ఆగి మరీ చూస్తుంది. మా పెద్దోని టైంలో కూడా అంతే. వాడు ఏడిస్తే చాలు టీవీలో యాడ్స్ పెడుతుంటాం. ఇంకా ఎందులో యాడ్స్ వస్తే అది పెట్టుకుంటే కూర్చుంటుంటే ఆ యాడ్స్ చూస్తే చాలు ఏడుపు మానుతుండే. మా వంశు తల్లి కూడా అట్లనే చూస్తుంది. ఇక బయట అయితే మస్తు దుమ్ము ఉందనమాట. ఇంకా అందుకని కొన్ని నీళ్ళు కొట్టి ఆ తర్వాత అయితే ఊడుస్తున్నాను. నార్మల్గా ఊడ్చినాం అనుకోండి మస్తు దుమ్ము ఉంటుంది, ఊడ్చుడు చాలా కష్టం అనమాట. ఆ దుమ్మును దుబ్బుకపోవాలంటే 2 చేతులు కూడా సరిపోవు నాకు. అదే నీళ్ళు కొట్టినామంటే కొంచెం సన్న దుమ్ము మొత్తం అతుక్కుపోతుంది. ఇంకా పైన మంచిగా ఊడ్చుకోవచ్చు, నీట్గా కనిపిస్తుంది. అందుకని నీళ్ళు కొట్టి ఆ తర్వాత అయితే ఊడుస్తున్నాను. మామూలుగా కల్లాపి జల్లుకుంటే ఓకే, కానీ మాది కల్లాపి జల్లక చాలా డేస్ అవుతుంది అనమాట. వాకిట్లో కనిపించేది కలరు అమ్మ జల్లిపోయింది. ఇక తర్వాత నేనైతే ఉత్తి నీళ్ళే కొడుతున్నా. నాకు ఎవరైనా బయట కలిసినప్పుడు నన్ను మంచిగా వల్కరిస్తారు, కానీ నాకు అసలు ఏం మాట్లాడాలనో అర్థం కాదు. నేను ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. అందుకే నాకు అసలు ఏం మాట్లాడాలనో అర్థం కాదు. ఎవరైనా కలిసినప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేకపోతే నన్ను క్షమించండి. కొంచెం మాట్లాడడం ఇష్టం లేకనో ఇంకేదో కాదు, జస్ట్ ఏం మాట్లాడాలనో అర్థం కాక అంతే. ఆడికి నేను మంచిగా పలకరీనికే ట్రై చేస్తాను, కాకపోతే ఎక్కువగా మాట్లాడలేను. చాలాసార్లు మాట్లాడి వచ్చేసిన తర్వాత అనిపిస్తుంది అబ్బా నేను మంచిగా మాట్లాడేది ఉండే అని. ఇక మా ఆయన అయితే తిడతాడు, వాళ్ళంత మంచిగా పలకరించినప్పుడు ఏమైనా మాట్లాడవచ్చు కదా అని. అంటే నేను మొత్తానికే పలకరియను అని కాదు, మాట్లాడతాను, కానీ ఎక్కువగా ఏం మాట్లాడాలనో అర్థం కాదు. ఇప్పుడు ఫోన్లో లోడ వాగుతున్నాను కదా, అట్లా బయట ఏం మాట్లాడాలనో అర్థం కాదనమాట. ఇక బయట అయితే మొత్తం పని అయిపోయింది. మా వంశు తల్లి అయితే ఇట్లా కిందికి వాకిట్లోకి వెళ్ళకుండా చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఎప్పుడో దాటి వాకిట్లో పోతుంది. నేనన్నా చూసుకుంటూ ఉంటాను. ఒకవేళ నేను గిన్నెలు తోమితే మా నాన్నగానికి చెప్తా. ఇక ప్రస్తుతం రూమ్ పరిస్థితి ఇది మొత్తం సర్దేసుకున్నాను. కొన్ని అయితే రివ్యూ చేద్దామని తీసుకున్నాను అనమాట. అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నా. ఈ రూమ్ని మళ్ళీ అట్లా చేయటం ఎందుకు, మళ్ళీ సర్దుకోవటం ఎందుకు అనిపించవచ్చు, కానీ అది అవుతుంది అంతే. అంటే నాకు బయట ఏడ బట్టలు కనిపించినా ఇక తీసుకొచ్చి మంచం మీద వేస్తాను, తర్వాత మడత పెట్టుకుందాము, తర్వాత పెడదాంలే అని. ఇంకా అది అలా అయిపోద్ది అనమాట. మొత్తం ఒకటేసారి సర్దేసుకుంటా. ఇక గిన్నెలు తోమదాం అంటే మాత్రం మా వంశు తల్లి ఒకటే ఏడుస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి ఇంకా గిన్నెలన్నీ తోమే దాంట్లో అయితే వేస్తున్నాను. తను పడుకున్న తర్వాతే నాకు ఏదైనా పని అవుతుంది. స్నానం కూడా చేపించేసిన, ఇక పండుకోవచ్చు మంచిగా, కానీ పడుకుంటలేదు, ఏడుపు పెట్టింది.
ఇప్పుడు నేను ఇక్కడ పనులు చేసుకుంటున్న టైంలో కూడా కొంచెం సౌండ్ ఆన్లోనే ఉందన్నమాట. కాకపోతే దానికి తినిపించడానికి ప్రిపేర్ చేయాలి. అది ప్రిపేర్ అయినా చేద్దామని చూస్తున్నాను, కానీ తనేమో ఏడుస్తూనే ఉంది. కొన్నిసార్లు అయితే ఇక పాప ఏడవంగానే ఏం ఎత్తుకోను, ఎందుకంటే ఏడుస్తుంది, మాని ఆడుకుంటుంది కూడా. అట్లా ఎత్తుకున్నాను అనుకోండి, ఇంకా అట్లే అలవాటు అయిపోతుంది తనకి. కొన్నిసార్లు ఏడుస్తుందా మానుతుందా అని చూస్తాను, వదిలేస్తాను. ఇంకా అలాగే ఏడుస్తుంది అంటే కనుక ఇంకా తీసుకుంటాను. ఇక ఫస్ట్ అయితే అన్నం పెట్టేసిన, తన్ని పడుకోబెడదామని ట్రై చేసినాను కానీ పడుకుంటలేదు. పడుకోబెడదామని పోయి ట్రై చేస్తుంటే తనేమో ఫీడింగ్ తీసుకోకుండా లేచి నా మీద ఆడుతుంది. సరే ఆడుకుంటుంది కదా అని వదిలేస్తేనేమో ఏడుస్తుంది. నిన్న మొన్న ఎందుకో తెలియదు కానీ మంచు తల్లి ఊరికి నెత్తి గోకుతా ఉందన్నమాట. మళ్ళీ హెడ్ బాత్ చేస్తున్నాం, అంతా కూడా వేపిస్తున్నాం కానీ నెత్తి మాత్రం గోకుతా ఉంది. ఇట్లా నూనె పెట్టి ఇట్లా అన్నం అనుకోండి హాయిగా ఉంటుంది తనకి. నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను, అయితే అది మొత్తం గడ్డగట్టిపోయింది అనమాట ఫ్రిడ్జ్లో. అందుకే ఫ్రిడ్జ్ కాసేపు ఆఫ్ చేసిన, ఇక అందుకే వెళ్ళింది. అంతకుముందు అయితే అసలే వెళ్ళలేదు. పన్నీరు మా ఆయన నాగర్ కర్నూలుకి వెళ్ళినప్పుడు అయితే తెప్పించుకున్నా. ఎప్పుడు చేసినా ఫ్లాప్ అవుద్ది, ఇంకా ఈరోజు వస్తుందో రాదో. టేస్ట్ బాగుంటుంది కానీ పన్నీర్ మాత్రం నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. పన్నీర్ ప్రాబ్లమా లేక నా ప్రాబ్లమా మీరే చెప్పాలి. అంటే నేను వండటంలో ఏదైనా ప్రాబ్లమా అని. ఒక్కొక్కసారి మన మైండ్ ఇట్లా వర్క్ చేస్తుంది అనమాట. స్పూను ఏడబెట్టినా అని దేవులాడుతూ ఉన్నా, అంటే చేతిలో పట్టుకొని తిరుగుతా కదా, ఏడన్నా పెడతా మర్చిపోతా. అట్లా దేవులాడుతూ ఉన్నా దొరకలే. మా నాన్నగాడు వచ్చి చూపిస్తున్నాడు ఈడుంది చూడు అని. ఇక పాప అయితే ఏడు పాపలేదు, ఇంకా అట్లనే కిందేసి తనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను కడిగి ఎండబెట్టాను అనమాట. కాకపోతే ఇక మిక్సీకి పట్టలేదు, ఊరు వెళ్ళిపోయాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి తను తినేంత వరకు అయితే ఇక మిక్సీకి పట్టేసుకున్నా. అన్నం అయితే అయ్యింది, ఇక దమ్ము పెట్టాలన్నమాట. సైడ్కి పెట్టేసి సైడ్ స్టవ్ మీద పెట్టేసి ఇంకా తనకి కావాల్సినది అయితే ప్రిపేర్ చేస్తున్నా. మా పిల్లలు అయితే వాళ్ళిద్దరూ అన్నం మెత్తగా ఉండి చింతకాయ చట్నీ వేసి పెరిగేసి తినిపిస్తే మంచిగా తింటుండే. మా చిన్నోడైతే ఇంకా మంచిగా తింటుండే. పాప అయితే ఇంకా అన్నం తినటం స్టార్ట్ చేయలేదు. తినిపిద్దామని ట్రై చేస్తున్నాను కానీ తినట్లేదన్నమాట. మెత్తగా వండినా సరే తింటలేదు. అందుకే ప్రస్తుతం అయితే ఇట్లా ఉగ్గు రూపంలోనే చేసి తినిపిస్తున్నాను తనకి. మొన్న ఊరు వెళ్ళాను కదా, ఇంకా అప్పుడైతే తీసుకెళ్ళలేదు. అంటే మేము ఫంక్షన్కి పోయి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము, కానీ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకోసం తీసుకెళ్ళలేదు. ఇంకా ఆ రోజు మాత్రం బనానా తినిపించిన. తన కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కానీ తనైతే ఇక ఏడుపు అయితే మానలేదన్నమాట. ఏడుస్తూ ఉంటే ఇక అత్తమ్మ వచ్చి ఎత్తుకపోయింది అవతలికి ఎత్తుకపోగానే పడుకుందంట. సర్లే లేచిన తర్వాత తింటది అని ఇంకా వండుతున్నాను. మా చిన్నోడేమో చూడండి, మా అమ్మ ఏమో వండుతుంది అని చూద్దామని పక్కన దాని మీదకి ఎక్కిండు. ఇక దాని పక్కన ఉన్న చెంబు అవన్నీ కిందేసిండు. ఆల్రెడీ వంట చేయాలి, పాపకు తినిపించాలి, నేను తినాలి, మస్తు పనులు ఉన్నాయి. మళ్ళీ ఇదో పని పెట్టిండు. ఇక మోపుతో మొత్తం దుడిచేసిన. కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి తింటుంది. అందుకని ఇక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసిన. ఇక ఒక క్యాబెట్ అయితే దాన్ని పక్కకు పెట్టేసిన, పాప లేచిన తర్వాత తినిపిద్దామని. ఇంకా నైట్కి మేము కర్రీ అయితే పప్పు ఉంది కానీ కొంచెమే ఉంది, సరిపోదు. అందుకని కొద్దిగా పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నా. ఫ్రిడ్జ్లో పెట్టినందుకో ఏమో గట్టిగా అయింది, అసలు నాకు కట్ చేయనికనే వస్తలేదు. బాగా కష్టపడి కట్ చేసినాను అనమాట. అయినా సరే చాలా గట్టిగా అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టినందుకేమో సర్లే అని కాసేపు పక్కన కూడా వదిలేసిన, కట్ చేయడానికి రావట్లేదని కాసేపు పక్కన పెట్టేసిన. అయినా కూడా నాకైతే అస్సలు రాలేదు. ఇప్పుడు ఒక్క పూటకే కదా అని కొద్ది పన్నీర్ తీసుకొని ఇంకొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన, నెక్స్ట్ డేకి అట్లా వండుకోవచ్చులే అని. దీన్ని కట్ చేయడం మాత్రం మామూలు కష్టం కాలేదు. మేబీ నాకు తెలిసి ఫ్రిడ్జ్లో పెట్టినందుకే. కానీ ఎందుకో కట్ చేస్తుంటే మొత్తము చినిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. కట్ చేస్తుంటే మంచిగా పీసుల్లాగా రావాలి కదా, కానీ అట్లా వస్తలేదు అసలు ఎంత ట్రై చేసినా. పెద్దగా కట్ చేస్తే మా ఆయనకి నచ్చదు, అందుకని కొంచెం చిన్న పీసెస్ లాగానే కట్ చేసినా కానీ అవి మాత్రం నేను మంచిగా చేద్దాం అనుకున్నా, ఈయనే మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అంటే అవి సరిగ్గా కట్ చేయడానికే రావట్లేదు నాకు. ఈరోజు అయితే మా ఆయన మీద నాకు చాలా కోపం వచ్చింది. 7:30 వరకు కోలపారం దగ్గర పని అయిపోగొట్టుకుని వస్తే బాగుంటుండే. పాపను ఎత్తుకోవటమో చిన్నగా హెల్ప్ చేస్తే నేను ఫాస్ట్గా చేసుకోగలుగుతా. ఒక సైడు తను ఏడుస్తుంటుంది, ఒక సైడు చిన్నోడు సతాయిస్తుంటాడు, వంట లేట్ అయిపోద్ది. పాపం మా చిన్నోడు అయితే తినకుండానే ఆల్రెడీ పడుకున్నాడు. అట్లా అవుతుందని ఆయనను కొంచెం తొందరగా చేసుకొని రమ్మని చెప్తా. నేను ఎంత ఫాస్ట్గా చేసుకుందామన్నా సరే ఇక పాపను ఎత్తుకొని చేసుకోవటం నాకు కాస్త లేట్ అయిపోతుంది. నాకేం హెల్ప్ చేయకపోయినా కనీసం పాపతో ఉంటే చాలన్నమాట. ఇక మిగతా పనులన్నీ నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటా. ఒక సైడు తను ఏడుస్తుంటే ఇంకో సైడు
పనులన్నీ చేసుకోవటం కష్టం. పన్నీర్ కర్రీ అప్పుడెప్పుడో చేసిన, చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఎంత పన్నీర్ కర్రీ చేసుకున్నా సరే, ఎట్లా చేసినా సరే నాకు మాత్రం పాలక్ పన్నీరే బాగా నచ్చింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ పాలకూర దొరకడు కష్టం. ఆయన పోయి తేనెకి లేడు కూడా, అందుకే ఇక నార్మల్గా గ్రేవీ లాగా చేసేస్తున్నా. నాకు చాలా మంది చెప్పారు, నేను చాలా వీడియోస్ చూసినా కూడా పన్నీరు ఫస్ట్ నూనెలో వేయించి ఆ తర్వాత చెయ్యాలన్నారు. కానీ నేను వేయిస్తే మాత్రం ఇలా అయిపోయింది. ఆఖరికి ఫస్ట్ ఒకసారి ఇట్లా వేయించినప్పుడు ఇలాగే అయిందనమాట. అందుకని ఇంకా నేను వేయించకుండా డైరెక్ట్గా వేస్తుంటే, కానీ చాలా మంది చూసినప్పుడు చెప్పారు ఫస్ట్ వేయించి చేయండి అని. ఇప్పుడు కూడా వేయించి చేద్దాం అనుకున్నాను, కానీ మొత్తం పీసెస్ ఇంకా గలీజ్ అయిపోయినాయి, అంటే ముద్దలాగా అయిపోయినాయి అనమాట. ఇక ఎక్కువసేపు వేయించకుండా పక్కకు తీసేసి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసి ఉల్లిగడ్డ, టమాటా, బిర్యానీ ఆకు, అలాగే చెక్క అవైతే వేసి కాసేపు మంచిగా వేయించుకున్నాను. వీటిని కూడా ఎక్కువసేపు వేయించకుండా జస్ట్ కొద్దిగా సేపు అయితే వేయించుకున్నా. మర్చిపోయినా కొన్ని కాజు కూడా వేసినాను అనమాట. ఇంకా కొంచెం మాత్రమే వేయించుకొని ఇంకా వీటిని మిక్స్లో అయితే వేసేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నాయి కదా, అందుకే ఇక కాసేపు దాంట్లో వేసి పక్కన పెట్టేసి అంతవరకు ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చేద్దాము. అంతవరకు అది ఆరుద్ది, మిక్సీ పట్టుకోవచ్చు. అవును, వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే, కొన్నిసార్లు టైం లేనప్పుడు వేడిగా ఉన్నప్పుడు అట్లే గ్రైండ్ చేద్దాం అనుకుంటా కానీ భయం అవుతుంది. కొన్నిసార్లు చేసినా కూడా పైన క్యాప్ కాలుతుంది కాబట్టి ఒక బట్టతో పట్టుకొని ఇక మిక్సీకి పడుతుండే, గ్రైండ్ చేస్తున్నా. కొద్దిగా ఆయిల్ అయితే వేసి జీలకర్ర, ఉల్లిగడ్డ వేసేసుకున్నాను. ఇంకా అందులోకి మనం పట్టి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసేసుకోవాలి. ఇట్లా గ్రేవీతో చేసినవి మంచిగా ఉంటాయి, కానీ మా ఆయనకి మామూలుగా ఇట్లా మిక్సీకి బట్టి చేసినవి పెద్దగా నచ్చవు. పన్నీర్ కర్రీ ఓకే, కానీ మిగతా వేట్లనో వేస్తే మాత్రం కొంచెం నచ్చదన్నమాట ఆయనకి. పన్నీర్ కర్రీ అట్లనే బటర్ నాన్ చపాతీలు బాగుంటాయి కదా, కానీ ఇప్పుడు చపాతీలు రాకేంత టైం లేదు నాకు. ఆల్రెడీ పాప పక్కింట్లో పడుకుందనమాట, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. తను లేసేలోపు నేను వంట పూర్తి చేసుకొని తినేసినాను అనుకోండి. ఇంకా ఒకవేళ తను లేచినా తనకు తినిపించవచ్చు. మామూలుగా అయితే ఈవినింగ్ టైం కొంచెం తొందరగానే తినిపిస్తాను. ఇంకా ఎప్పుడన్నా ఇట్లా లేట్ అయిపోద్ది. తను ఈవినింగ్ టైంలో పడుకున్నా కానీ, లేదంటే ప్రిపేర్ చేద్దామంటే బాగా ఏడ్చి నేను ఎత్తుకునే ఉండాల్సి వచ్చినా కానీ లేట్ అవుతుంది. అంతేకాకుండా ఈరోజు లేకుండే కూడా మిక్సీకి పట్టాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది. ఇక ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసి అందులోనే పన్నీర్ కూడా వేసేసి కాసేపు ఉంచాలన్నమాట. నూనె పైనకి వెళ్తుంది. ఆయిల్ అయితే కొంచెం తక్కువనే వేసిన, ఎందుకంటే ఉల్లిగడ్డలు వేయించేటప్పుడు వేసినాను, అలాగే పన్నీర్కి వేసినాను, అందుకే కొంచెం తక్కువ వేసిన. నాకైతే ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి, ఆ పన్నీర్ అట్లా ఎందుకు అవుతుంది అనేది. అంటే పీసుల్లాగా మంచిగా రావాలి కదా, ఇట్లా ఎందుకు అవుతుంది అనేది కొంచెం ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంకోటి, ఇందులో వేసి వాటర్ పోసిన తర్వాత ఇంకా మొత్తం విడిపోయినట్టు అయ్యి కూరలు కలిసిపోతాయి అనమాట. కొన్ని మిక్సర్లో అయితే కొంచెం అట్లనే అతుక్కుపోయింది అనమాట. అందుకే ఇక అందులోనే కొన్ని నీళ్ళు పోసి పోసేసిన కూరలో. ఏవైనా వంటలు చేసినప్పుడు నన్ను బాగా దెబ్బతీసే వంటలు ఏవైనా ఉన్నాయంటే అవి కేకులే. వేరే ట్రై చేస్తే పర్లేదు, అంతో ఇంతో మంచిగా వస్తాయి, కానీ కేకులు చేసినప్పుడు మాత్రం ఏదో ఒకటి అయ్యిద్ది. కింద మాడిపోవడమో, లేదంటే అసలు గిన్నెకి పూర్తిగా అతుక్కొని ఎల్లకపోవటమో, ఇట్లా ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఇక మన పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది. కర్రీ చేసిన తర్వాత పక్కన అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసొచ్చినాను అనమాట. పాప పడుకుందా, లేచుందా అని. పడుకుంది. సరే పడుకుంది కదా అని ఇక వచ్చి తినుకుంటా కూర్చున్నా. ఇక లేచిందమ్మ. ఒక రెండు బుక్కలు పెట్టిన అంతే. ఇక మా వంశ తల్లికి మా అమ్మ తింటుందని భయమైనట్టుంది, వెంటనే లేచింది. ఇలాంటి టైంలో నిజంగా మస్తు ఏడుపు వస్తుంది అబ్బా. ఒక సైడ్ ఎత్తుకొని ఒక సైడ్ తినాలంటే చాలా కష్టం. ఎత్తుకుంటే కూడా ఊరుకుంటలేదు, ఏడుస్తుంది. అందుకే ఒకటి తెల్లది అన్నం అయితే చేతికి పట్టించిన, చిన్నది. ఫస్ట్ పట్టియడానికి ట్రై చేసినాను అనమాట, ఎడమ చేతితో అస్సలు తీసుకోలేదు. సరే అని కుడి చేతికి ఇస్తే మంచిగా తీసుకున్నది. ఇక నేను తినుకుంటా కూర్చున్నానా, ఆమె కూడా తిందమని చూస్తుంది. ఎట్లాగో ఆమె నోట్లో పెట్టుకోవటానికి ట్రై చేస్తుందని నాకు తెలుసు, అందుకే కొంచెం చిన్నగానే పట్టించిన. ఇక చూసుకుంటానే కూర్చున్నా కదా, తింటుందన్నమాట. చేతిలో పట్టుకొని ఒక్కొక్క మెతుకు ఇక లోపలికి పోతుంది. నేను తన కోసం కష్టపడి అన్నం ప్రిపేర్ చేస్తేనేమో అస్సలు తినదు. ఇట్లా మేము తినేది మాత్రం కావాలంటది, దొంగ పిల్ల. ఇక ఫాస్ట్గా నేనైతే తినేసి ఆ తర్వాత ఇక వంశు తల్లికి కూడా ప్రిపేర్ చేసి పెట్టినా కదా, అదైతే తినిపిస్తున్నా. మా ఆయన మీద అయితే మామూలుగా కోపం వస్తలేదు, అరుస్తున్నాను అనమాట. అందుకే ఫిల్టర్ నీళ్ళు కూడా అయిపోయినండే, తేలేదనమాట. మేము నల్ల నీళ్ళు తాగాల్సి వచ్చింది. ఆయన రాగానే మాత్రం ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాడు. మాకో లెక్క నీకో లెక్కనా అని అరుస్తున్నా. ఇక పాపకైతే తినిపించి తనని పడుకోబెట్టి నేను పడుకోవాలి. ఇక వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా. బై.